ప్రకృతి అనేది మనకెప్పుడు కూడా సాంత్వన చేకూర్చే ద నెట్వర్క్ డయాగ్రామ్. And shall it indicate what we want to know? ఎవరికైనా సరే ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించేదే ప్రకృతి. We can learn. ఎక్కువ నేర్చుకోవచ్చు, ఎక్కువ తెలుసుకోవచ్చు. ప్రకృతి జీవితం గురించి తెలుసుకుంటే మానవ జీవితం ఎటువంటిదో తెలుసుకోవచ్చు. జీవితంలో మనకు ఎదురయ్యే కష్ట సుఖాలు, ఆటుపోట్లు మనకి ఎప్పుడు ఎదురొస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉంటూ ఉంటాయి. కానీ ప్రకృతి ఎప్పుడు కూడా తన పనిని సక్రమంగా పూర్తి చేస్తుంది. మన మనసు బాధపడితే ఎదుటివాడిని తిరిగితే ఆ బాధ పోతుందన్నట్టుగా ఉంటుందా ప్రకృతి? Good morning, sir. Good morning. Good morning. Why there is the equality of average revenue, marginal revenue, and price. అడవులే మన చేతుల్లో ఉన్నాయి కదా అని మనం ఎప్పుడు వాటిని నరికేస్తూ ఉంటాం, అన్బ్యాలెన్స్డ్ గా అయిపోతుంటాయి. కానీ మనిషి గొడ్డలి పెట్టు పడకుండా వృక్షాలు నిలిచి ఉన్న అడవి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నాయి. అక్కడ ప్రకృతితో పాటు కలిసి జీవించే మనుషులు కూడా ఉన్నారు. అటువంటి ఒక ప్రదేశమే ఈ ముదువన్ పర్వతం. భయంకరమైన ఎత్తుపల్లాలు, దట్టమైన అడవి ఉండే ఒక చోటు. ఈ ప్రదేశం అంతా కూడా పాదచారుల క్యూ అనే పేరుతో ఉంటుంది. మనం బాగా స్టడీ చేసి దత్తత తీసుకున్న ఒక ట్రైబల్ కాలనీ ఈ ముదువన్ పర్వతానికి ఆపోజిట్ సైడ్ లో ఉంది. వందల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ జీవించే విధానంలో ఏ మార్పు లేకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో జీవిస్తున్న వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. సార్, ఇలా రిమోట్ గా ఉండే ఏరియాలో ఎలా సార్ ఉండాలి? నో ప్రాబ్లం అట్ ఆల్. మన హరి వాళ్ళ గ్రాండ్ మదర్ గారికి అక్కడ ఒక అంతఃపురం ఉంది. మనమందరం స్టే చేయడానికి అక్కడే ఏర్పాట్లు చేశాం. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది కదా సార్? ఆఫ్ కోర్స్, ఐఎమ్ ష్యూర్ యు విల్ ఆల్ ఎంజాయ్ యువర్ ట్రిప్. అయితే నేను చెప్పినట్టుగా గురువారం ఉదయాన్నే మనమందరం బయలుదేరబోతున్నాం. ఓకే? ఓకే సార్. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం ఆలోచిస్తున్నావు అసలు? ట్రిప్ గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాకుండా కొద్ది రోజులు బోర్ కొట్టుకున్నావు. అలా చెప్పు. మనకు బోర్ కొట్టకుండా ఉండడానికి కదా స్టడీ టూర్ అని పెట్టింది. స్టడీ టూరా? నాన్సెన్స్. ఇది ఒక పిక్నిక్. మన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వెళ్ళే ఒక ప్లాన్. అంతేకాకుండా మనసుకి నచ్చిన వాళ్ళతో ఉండే ఒక అవకాశం. రొమాంటిక్ హీరో, కాస్త చేయి తీస్తావా? తర్వాత మన అమ్మ నాన్న కలిసి తీసుకున్న నిర్ణయమే ఈ పెళ్లి విషయం. సార్ చాలా అవసరపడుతున్నారు. ముందు మనం చదువు పూర్తి చేసేద్దాం. సార్ నన్ను కొంచెం ఇంట్లో డ్రాప్ చేస్తే కాస్త బాగుంటుంది. ఈ సముద్ర అలల సంగీతం వింటే సార్ రొమాంటిక్ గా ఫీల్ అయిపోతారు. అంతలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. విను, నీతో ఒక విషయం చెప్పాలి. రోజు రాత్రి నీకు ఫోన్ చేస్తాను కదా, అది ఈరోజు చేయలేదు. ఈరోజు కాస్త పెందరాళి పడుకోవాలి. బామ్మ ఆర్డర్. నేను ఆ పాలకేల్ భవనానికి వెళ్తానని చెప్పిన దగ్గర నుండి బామ్మ అస్సలు ఊరుకోవట్లేదు. ఉదయాన్నే లేచి పూజ ఏదో చేస్తానని చెప్పింది. బామ్మ గురించి తలుచుకుంటేనే కష్టంగా ఉంది. నువ్వెక్కు. ఏడుకొండలాడా వెంకటరమణ. బామ్మా, స్నానం చేసావా? నువ్వు ఆ రాజభవనానికి వెళ్లే ముందు మన రాజకుటుంబం వాళ్ళు వేసుకోవాల్సిన ఆభరణం ఇది. తల్లి, అబ్బా ఎందుకు బామ్మా? ఇలా చూడు హరి, పెద్దవాళ్ల మాట ఎప్పుడు జవదాటకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నావు? ఆ రాజభవనానికి. అయితే ఏంటి? అందుకేంటా, నీకేం తెలియదు కదా. ప్రస్తుతానికి నువ్వు బామ్మ మాట విను. నువ్వు అక్కడ ఉండేటప్పుడు ఇది తీయకూడదు. ఎప్పుడు నీ మెళ్ళలోనే ఉండాలి. బామ్మ బాగుండాలని మాత్రం తలుచుకో. మనసులో ఎటువంటి దుష్ట ఆలోచన రాకూడదు. వెంకటరమణ, బామ్మా వెళ్ళొస్తాను. అక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధమే కదా? చెప్పేశానమ్మా. హరి, భోజనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం కూడా కుదరదు. అబ్బా ఏంటమ్మా నువ్వు, నేను చిన్న పిల్లని అనుకున్నావా? బామ్మా, అక్కడ జరిగేవన్నీ కథగా వచ్చి చెప్తాను. మనం బయలుదేరదాం, ఆలస్యం అవుతుంది.
తర్వాత ఇక్కడున్న ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికి దాదాపుగా 2 వారాలు పడుతుంది. నువ్వు 10వ తారీఖు మధ్యాహ్నం వస్తే సరిపోతుంది. ఇక నువ్వు బయలుదేరు. అందరూ నాతో రండి. ఏంట్రా ఈ చోటు కొంచెం తేడాగా ఉంది. పదండి పదండి వెళ్ళండి. మరికండ కరెక్ట్ గా తిరిగి వచ్చేయండి అమ్మా, లేకపోతే మా పని పోతుంది. జాగ్రత్తగా రా, కింద పడకు. పద పద. ఏంట్రా దిక్కులు చూస్తున్నావు? ఈ ముసలోడు ప్రొఫెసర్ కి వేరే పని పట్టలేదా? ఈ స్టడీ టూర్ పేరుతో ఈ అడవులకి తీసుకురాకపోతే హ్యాపీగా ఊటీ కొడైకెనాల్ తీసుకెళ్తే మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఏంట్రా ఈ టార్చర్? ఈ డార్క్ గ్లాస్ వేసుకుంటే ఎందుకు కోపం రాదా సార్? ఒక్కటి అది అడగాల్సిన అడగరా, నన్ను అడిగితే ఎలా ఇద్దామా? కూలింగ్ గ్లాస్ వేసుకున్నా కోచు. ఏ హరి, నువ్వు పెట్టిన మనిషి ఎక్కడ? నువ్వు అలా చేస్తాడు ఇలా చేస్తాడని అన్నావు. రండి సార్, అన్న ఎంతసేపు ఇక్కడే ఉన్నారు. మీరు ఉదయమే వస్తారనుకుని చాలా సేపు ఎదురు చూశారు. కొంచెం లేట్ అయ్యి. పర్వాలేదు సార్, రండి వచ్చి ఎక్కండి. రాజభవనానికి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందా? లేదు, అంత టైం ఏం పట్టదు. 30 గంటలో వెళ్ళిపోవచ్చు. నెమ్మదిగా జాగ్రత్త. ఒడ్డు దాటి అటువైపు వెళ్ళిన తర్వాత భవనానికి వెళ్ళడానికి టాక్సీ దొరుకుతుందా? ఎవరయ్యా ఆ అడవి మధ్యలో టాక్సీ దొరుకుతుందా అని అడిగేది? జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా వెళ్ళండి. విండో సీట్ పట్టుకో. పట్టుకున్నా. జాగ్రత్తగా నిలబడండి. మీ అందరినీ ఎక్కించుకు వెళ్ళేంత పెద్ద పడవేం కాదు ఇది. మేచు కానీ కొనడానికి ఎవరూ రాలేదు. టైం వేస్ట్ చేయకండి. వెళ్దాం అందరూ ఎక్కేసారు. పదండి. వెళ్దాం అన్నంత మాత్రాన ఇది వెళ్ళదు. నేనే దీన్ని తెడ్డు వేస్తూ ఉండాలి. మీరు జాగ్రత్తగా నిలబడండి. ఉన్నాయి కదా. అమ్మయ్య, ఒడ్డుకు చేరుకున్నాం. అందరూ జాగ్రత్తగా దిగండి. మా వచ్చేసాం కదా. అమ్మయ్య, అదిగో ఆధార్నే నేరుగా వెళ్తూ ఉండండి. అటు ఇటు పరిగెత్తకండి రా, ఒకే చోట ఉండండి. తెలుసు కదా, ఇంతకు ముందే నువ్వు వచ్చావు కదా. నేను ఎప్పుడో వచ్చింది, చిన్న వయసులో వచ్చాను. కారులో ఏమన్నా అడవి జంతువులు ఎదురొస్తాయా ఏంటి? భయపడడానికి ఏముండవు, కోతులు మాత్రం వస్తుంటాయి. కోతుల దానికెందుకు అడవికి వెళ్ళడం? మనలోనే చాలా సార్ మిమ్మల్ని నా తెడ్డిచ్చాలండి. పాపం సార్. పదండి. ఊరు పోకుండా క్యాబ్ ఇవ్వమంటుంటే మెల్లగా రండి, పర్వాలేదు. పూర్తి అల్లరి చేసి